డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపులు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా, ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ షాపులు అనే పేరును మనం వింటూ ఉంటాము. ఇక మీదట వాటి పేర్లను జన్ పోషణ్ కేంద్రాలుగా చూడబోతున్నాం. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఈ ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. దేశంలోని కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్లో సెలెక్టెడ్ రేషన్ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని జన్ పోషణ్ కేంద్రాలుగా గుర్తించి ఇది పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా మొత్తం కూడా అమల్లోకి తీసుకురారు. వెంటనే కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో ఈ ఇనిషియేటివ్తో వస్తారు. తర్వాత ఇది సక్సెస్ఫుల్ అయిందనుకోండి మొత్తం కూడా విస్తరిస్తారు. సో అలా పైలట్ ప్రాజెక్టుగా రావడం జరిగింది. జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు. పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే దిశగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ దుకాణాల డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు రీసెంట్గా నిన్నటి రోజున కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు వెల్లడించడం జరిగింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని 60 రేషన్ దుకాణాలను తొలుత జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నట్లు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ షాపుల కార్యకలాపాలను ఆధునీకరించనున్నారు. ఈ పునరుద్ధరించిన దుకాణాల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు వంటి 3500 ఉత్పత్తులు విక్రయించనున్నారంట. దీని ద్వారా ఎవరికంట? రేషన్ దుకాణాల డీలర్ల ఆదాయాన్ని పెంచడము, ఎట్ ద సేమ్ టైం లబ్ధిదారులకు పోషకాలను అందించడము. సో ఒక ఇనిషియేటివ్ అనుకోవచ్చు. రేషన్ దుకాణాలు ఇక మీదట ఏ విధంగా చూడబోతున్నాం? జన్ పోషణ్ కేంద్రాలుగా. మనందరికీ తెలుసు, కొన్ని చట్టాల గురించి కూడా లింక్ చేసుకోవాలి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏ సంవత్సరం? 2013. ఇది గుర్తుంచుకోండి. అండ్ రైట్ టు లైఫ్, జీవించే హక్కుల భాగంగా ఆహారాన్ని పొందడం కూడా భాగమే, ఆర్టికల్ 21లో భాగంగా. ఇది ఒకటి లింక్ చేసుకోండి. సో ఈ విధంగా కొన్ని రీసెంట్గా మనం డిస్కస్ చేసిన అంశాలను కూడా లింక్ చేసుకోవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారి రైస్ ఏటీఎం సంబంధిత అంశంతో ఇటీవల ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే ఒడిషా రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీలో రైస్ ఏటీఎం సేవలు కూడా ప్రారంభమైనాయి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా. ఇలా లింక్ చేసుకుంటూ చదివితే మీకు సులభంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యువత తగ్గి వృద్ధులు పెరిగి. భారతదేశం అనగానే మనం చూస్తే యువత జనాభా ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాము, చూస్తూనే ఉంటాము. నివేదికలు కూడా బహిర్గతం చేస్తున్నాయి, అధికారిక లెక్కలు కూడా. కానీ అతి త్వరలో 2036 నాటికి యువత, యంగ్ పాపులేషన్ అనేది తగ్గి వృద్ధుల జనాభా పెరిగే అవకాశం ఉన్నారు. వృద్ధుల జనాభా పెరగడం కాదు, ఇప్పుడున్న యువతే ఆ సమయానికి వృద్ధాప్యంలోకి రావడం జరుగుతుంది. ఇలా రీసెంట్గా మెన్ అండ్ విమెన్ ఇన్ ఇండియా 2023 దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతుందో కేంద్ర గణాంకాల శాఖ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాలు బహిర్గతం చేస్తున్నాయి. చూద్దాం. 2036 నాటికి దేశ జనాభాపై ప్రభావము, తగ్గనున్న 15 ఏళ్లలోపు బాలల శాతము, కేంద్ర గణాంకాల శాఖ నివేదిక వెల్లడిస్తున్న నిజాలు. ప్రస్తుతం యువత జనాభా అధికంగా ఉన్న భారతావని మరో పుష్కర కాలంలో, అంటే పుష్కర అంటే
పుష్కర కాలంలో వయోధికులు ఎక్కువగా ఉన్న దేశంగా మారనుంది. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్ళు పైబడిన వారి జనాభా పెరగనుంది. దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుంది. 2021లో జనాభా వార్షిక వృద్ధి రేటు 1.08% ఉంటే 2036 నాటికి అది కాస్త 0.58కి పడిపోనుందంట. ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై తాజా అంచనాలతో భారతదేశంలో మహిళలు పురుషులు 2023 నివేదికను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వారు రీసెంట్గా విడుదల చేశారు. జనాభా పెరుగుదల తీరు, వయసుల వారీగా మహిళలు పురుషుల శాతాలు, బాలలు వృద్ధుల సంఖ్యలో మార్పులను వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ వర్కింగ్ గ్రూప్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ సంఖ్య ఏ విధంగా ఉంటుందని టోటల్గా నివేదిక కూడా ఇచ్చారు. నివేదికలో ముఖ్యాంశాలు ఏంటంటే వయసుల వారీగా జనాభా శాతాల్లో 2036 నాటికి చాలా మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి. 2026లో దేశ జనాభా 142.59 కోట్లకు చేరనుంది. వీరిలో 15 ఏళ్లలోపు బాలలు 24.4% ఉంటారు. 2036 నాటికి అది కాస్త 20.5%కి తగ్గుతుంది. పెళ్ళిళ్ళు ఆలస్యం కావడం, సంతానోత్పత్తి రేటు తగ్గడం, బాలల శాతం పడిపోవడానికి ప్రధాన కారణాలు. సో ఇలాంటి నివేదికలు ఏవైతే వార్తల్లోకి వస్తాయో వాటిపైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయి ఇందులో, ఓకేనా. అందులోనూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు కాబట్టి. సో ఇండియా మలేషియా రిలేషన్స్. సో రీసెంట్గా మలేషియాకి సంబంధించి మలేషియా ప్రధాని అన్వర్ గారు భారతదేశ పర్యటనకు రావడం జరిగింది గత సోమవారం రోజున. సో నిన్నటి రోజున రెండు దేశాల మధ్య కుదిరిన కొన్ని ఒప్పందాలకు సంబంధించిన సమాచారం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంతర్జాతీయ సంబంధాలు అనే టాపిక్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి భారత్ మలేషియా బంధం. మోదీతో అన్వర్ ఇబ్రహీం గారు చర్చలు జరిపారు. భారత్ మలేషియాలు తమ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించాయి. 3 రోజుల పర్యటన కోసం మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సోమవారం ఢిల్లీ వచ్చారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు రంగాల్లో సహకార విస్తృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో చర్చలు జరిపారు. భారత్ నుంచి మలేషియాకు కార్మికులు, నిపుణులను అక్రమ మార్గాల్లో తీసుకువెళ్తున్న ఘటనలు పెరుగుతున్నందున వాటిని నివారించడానికి క్రమబద్ధంగా నియామకాలు జరపాలని రెండు దేశాలు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం భారత్ మలేషియాల మధ్య సొంత కరెన్సీలలో జరుగుతున్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలని రూపీ కరెన్సీ అండ్ రక్షణ, సెమీకండక్టర్లు, ఫైనాన్స్, టెక్, కృత్రిమ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్లో సహకారాన్ని ఇంకా పెంచాలని మోదీ గారు పిలుపునిచ్చారు. గుర్తుంచుకోండి, ఇక్కడ వివిధ దేశాలకు సంబంధించిన దేశాధినేతలు, ప్రధాని కానివ్వండి, ఆ దేశ అధ్యక్షులు కానివ్వండి, దేశాన్ని పర్యటిస్తున్నారు, మన భారతదేశానికి వస్తున్నారంటే వాళ్ళ పేర్లను చూడండి. మీకు ఇవన్నీ కూడా నేను టాపిక్స్ CA 360లో కంపైల్ చేస్తూ చెప్తున్నాను, చూడండి. నెక్స్ట్, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరు మార్పు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మనం రీసెంట్గా చూసాము. 2019 నుండి 2024 వరకు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉన్న ఏవైతే అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి మార్పులను చూస్తున్నాం. స్కీమ్స్ని కానివ్వండి, లేదా రీసెంట్గా కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, డ్యామ్స్ ఏవైతే ఉంటాయో పాత పేర్లను పునరుద్ధరించడం కానివ్వండి, ఇటువంటివి మనం చూస్తున్నాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుని ఇక మీదట ఎలా చూడబోతున్నామంటే NTR స్మార్ట్ టౌన్షిప్లుగా చూడబోతున్నాం. ఇలా మారుస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వారి ప్రత్యేక కార్యదర్శి గారు నిన్నటి రోజున జీవో రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా శక్తికాంత దాస్ గారు, ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న శక్తికాంత దాస్ గారు వరుసగా రెండవసారి ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా నిలిచారు. సో ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకులో ఆయనకు అగ్రస్థానం దక్కింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో శక్తికాంత దాస్కు A+ రేటింగ్ అనేది లభించింది. A+ రేటింగ్ను ప్రపంచంలో 3 కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఇవ్వగా అందులో దాస్ గారు అగ్రస్థానం పొందడం జరిగింది. సో అవార్డ్స్ అనే టాపిక్లో 4 తెలుగు వారికి నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ దక్కినాయి. ఆ తెలుగు వారి పేర్లు ఏంటో గుర్తుపెట్టుకోండి, ఏ మంత్రిత్వ శాఖ వారో చూడండి. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా నిన్నటి రోజున 4 తెలుగు వారు నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులు అందుకున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు? ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు, మన తెలుగువారు సమక్షంలో రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ శాస్త్రవేత్తలు
పురస్కారాలను నేషనల్ జియో సైన్స్ పురస్కారాలు పొందారో వాళ్ళ పేర్లను కనుక మనం అబ్జర్వ్ చేస్తే మన తెలుగువారు నరసింహ మంగదొడ్డి గారు అండ్ బంటు ప్రశాంత కుమార్ పాత్రో గారు, శ్రీమతి తిరుమల గుదిమెల రఘుకాంత్ గారు అండ్ ఎంఎన్ ప్రవీణ్ గారు. సో 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెకీ. సో సోలార్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్గా శివకుమార్ వేపకొమ్మ గారు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. భారత సౌర ఇంధన కార్పొరేషన్, సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా శివకుమార్ వేపకొమ్మ గారు నియమితులయ్యారు. ప్రస్తుతం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న తనని కేంద్ర ప్రభుత్వము సెకీకి నూతన డైరెక్టర్గా నియమించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తింపు పొందిన స్పెయిన్ దేశానికి చెందిన బ్రన్యాస్ గారు రీసెంట్గా కన్నుమూశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మరియా బ్రన్యాస్ 117 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. అమెరికాలో జన్మించిన స్పెయిన్ దేశస్థురాలైన బ్రన్యాస్ తాను కోరుకున్నట్లే మంగళవారం నిద్రలో ఎలాంటి బాధ లేకుండా మరణించడం జరిగింది. సో ఇవన్నీ మనకు కాదు, పేరు గుర్తుంచుకోండి, ఏ దేశమో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ పారాలింపిక్స్ ఈ మంత్ ఆగస్ట్ మంత్ 28 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగే దాదాపు 10-11 డేస్ జరిగే పారాలింపిక్స్ ఆతిథ్యం ఏంటిది? ప్యారిస్. సో ఒలింపిక్స్ ఎక్కడైతే ముగిస్తే అక్కడే పారాలింపిక్స్ జరుగుతాయి. సో ఆ పారాలింపిక్స్లో చెఫ్డీ మిషన్గా భారతదేశానికి సంబంధించి చెఫ్డీ మిషన్గా సత్యప్రకాష్ గారు నియమితులయ్యారు. సో భారత పారాలింపిక్స్ కమిటీ ఉపాధ్యక్షుడు సత్యప్రకాష్ ప్యారిస్ క్రీడల్లో చెఫ్డీ మిషన్గా వ్యవహరించనున్నారు. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత బృందానికి చెఫ్డీ మిషన్గా సత్యప్రకాష్ను నిన్నటి రోజున ఎంపిక చేయడం జరిగింది. ప్యారిస్ క్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో బరిలో దిగుతున్నారు. పారాలింపిక్స్ ఈ నెల 28న ప్రారంభమై సెప్టెంబర్ 8న ముగుస్తాయి, గుర్తుంచుకోండి. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన ప్రత్యేక వీడియోని కూడా మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందించాను, ఒకసారి చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎప్పుడు జరిగినా కూడా ఆ ఒలింపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్గా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ గెలుచుకున్న పథకాల సంఖ్య ఏంటిది, అందులో హైయెస్ట్ సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది నీరజ్ చోప్రా గారికి, ఆ రికార్డ్ ఏంటి, ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ విమెన్స్ T20 వరల్డ్ కప్ యాక్చువల్గా బంగ్లాదేశ్ ఆతిథ్యంలో ఈ ఇయర్లో అక్టోబర్లో జరగాల్సింది. కానీ బంగ్లాదేశ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ దేశ ప్రధాని దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ దేశాల క్రికెటర్స్ బంగ్లాదేశ్కి వెళ్ళి ఇప్పుడు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు, భయాందోళనకు గురి కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో యూఏఈకి తరలించడం జరిగింది. విమెన్స్ T20 వరల్డ్ కప్ను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి తరలించారు. ఈ మేరకు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రం పనిచేస్తుంది. నిన్నటి రోజున కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో అల్లర్ల కారణంగా మెగా టోర్ని అక్కడ నిర్వహించడం సాధ్యం కాదని గవర్నింగ్ బాడీ తెలిపింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎక్కడికి తరలిస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు, యువత తగ్గి వృద్ధులు పెరిగి భారతదేశంలో ఒక నివేదిక, వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి భారత్ మలేషియా సంబంధాలు, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరు మార్పు అనే అంశము, అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా శక్తికాంత దాస్ గారు, 4 తెలుగు వారికి జియో సైన్స్ నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్, అండ్ సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్గా శివకుమార్ వేపకొమ్మ గారు, అండ్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ రీసెంట్గా కన్నుమూస్తూ మరణించారు స్పెయిన్ దేశానికి సంబంధించిన మరియా బ్రన్యాస్. నెక్స్ట్ పారాలింపిక్స్లో భారతదేశానికి సంబంధించి భారత జట్టుకు సంబంధించి చెఫ్డీ మిషన్గా సత్యప్రకాష్ గారి ఎంపిక, అండ్ విమెన్స్ T20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్లో జరగాల్సింది యూఏఈకి తరలించడం జరిగింది ఐసీసీ ఈవెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.